అందరికీ నమస్తే దోస్తులు. ఇప్పుడైతే మనం కొండగట్టులు ఉన్నాం. ఇగో ఇక్కడైతే బండ్లకి పూజ చేసేది అది. ఇక ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఉన్న మీకు తెలియని కొన్ని చూపెట్టడానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఉన్న సీతమ్మ కన్నీటి ధార, రాములవారి గుడి, బేతాళుని గుడి, హనుమాన్ టెంపుల్, ఇంకా మునేశ్వరుని గృహ, ఇవన్నీ వీడియోలో చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అయితే అందరూ లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయర్రి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ మర్చిపోకుర్రి. ఇప్పుడైతే మనం రాములవారి గుడి జూమ్ పెట్టిన, ఇప్పుడైతే సీతమ్మ కన్నీటి ధార జూమ్ పెడుతున్నా. సీతమ్మ బాధపడ్డప్పుడు ఇక్కడ కన్నీటి ధార ఇక్కడ పడ్డదంట. ఇప్పుడు మనం బేతాళ గుడి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే కొండగట్టు కాడ బేతాళుని కానీ, మార్కెట్ని కానీ, గొర్రెపిల్ల కానీ ఇలా కోసుకొని పోతారు. ఇక్కడ అది అల్లు బండ, అల్లు పడుతుర్రు అక్కడ. అంటే ఒంటివి ఏమన్నా దయ్యాలు, భూత శక్తులు ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడైతే ఇది పాత కోనేరు దగ్గరికి వచ్చినాం. కానీ ఇది ఇప్పుడైతే కొత్తదైనాకి పాత వస్తలేదు. ఇది లడ్డూలది, అది లడ్డూలు పులిహోర అమ్మడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం గుడి ముంగటికి అయితే వచ్చినాం. ముందు మీకు అవన్నీ జూమ్ పెట్టి తర్వాత మునేశ్వరి గృహ దగ్గరికి పోతాం. ఇక్కడనైతే ఈ చెట్టు కింద మర్రి కింద ఓంది, అంటే ఇక్కడ ప్రతిసారి ఇక్కడ దీపం వెలిగిస్తారు. ఇది కొత్త కోనేరు, ఇప్పుడైతే చూసుకోవచ్చు మీరు. సో గాయస్ ఇక్కడ ఏంటిదంటే మనైతే ఇప్పుడు కొండాటికి వచ్చినాం. మీకు ముందు అవన్నీ చూపెట్టినా కదా. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న గృహాల మీరు ఎవ్వరు చూడరు. అందుకనే మీకోసం ఇక్కడికి వచ్చినాం. అంటే మీరు వచ్చినప్పుడు అవన్నీ చూస్తారు. అందుకోసం ఈ వీడియోని మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ గృహాలను అయితే ఏమో స్వామి ఉంటాడంట. అందుకైతే మనం ఇప్పుడైతే పోయి చూద్దాం. అంతకుముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇప్పుడైతే రండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్తే వెళ్దాం చీకటి గృహాలకి. చూస్తున్నా ఫ్రెండ్స్, వస్తు లోపలికి ఉన్నట్టుంది. లోపలికో అంటే కోత అడ్డం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతలేదు. కొంచెం ఇప్పుడు ఆగుతాం. మన అటు పోయిందంటే పోతాం ఇక. ఓకే గాయస్, ఇవాళ కోత వచ్చింది. భయపడి మేము బయటకు వెళ్ళి లోపలికి వస్తున్నాం. అందరూ ఒకసారి అయితే జై శ్రీరామ్ అనుకోండి, ఓకేనా? లోపల మాత్రం కొద్ది భయం అంటే కొద్ది భయం కాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రండి గైస్. దోస్తులు, మనమైతే ఇప్పుడు మునేశ్వరుని గృహ అన్నా కదా, మునేశ్వరుని గృహ చూపించడానికి ఇక్కడికి అయితే వచ్చినాం. ఒకసారి వచ్చినప్పుడు కోతులు వచ్చినాయి. కోతుల వల్ల సీతమ్మ బావి దగ్గర పోదాం అనుకున్నాం. కానీ అవి అడ్డం వచ్చుడు వల్ల కరిస్తే మళ్ళీ గోస అవుతుందని ఇక పోలేదు. అది మీకు ఎప్పుడైనా చూపెడతాం మళ్ళీ వచ్చినప్పుడు. ఇప్పుడైతే మునేశ్వరుని గృహ ఎక్కడ ఉంటుంది అంటే దారి కొత్త కోనేరు ఇడిదికో జాలి ఉంటుంది కదా, ఆ జాలి కాడ ఉంటుంది. ఇక ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, అంతా చీకటి గృహ ఉన్నది ఇక్కడ మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అలా పోతున్నాం మునేశ్వరుని గృహ. ఇందులో మునేశ్వరుడు తపస్సు చేసిండు ఇక్కడ. అలాగే శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ. ప్రతి శనివారం, మంగళవారం నాకు తెలిసి పూజ జరుగుతుంది అనుకుంటా. సోమవారం కూడా ప్రతి పండుగలప్పుడు కూడా పూజ జరుగుతుంది. ఇక్కడనైతే చూసినట్టయితే ఇక్కడ మొత్తం పదాన్ని ఉన్నది. అసలు ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుందో కూడా తెలియదు. అంటే నీటి ధార అనేది అసలు ఈ బండల నీటి ధార వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళి వస్తుందో కూడా తెలియదు ఎవ్వరికి ఇంతవరకు. ఇదైతే అసలు నేను ఇలా ఫస్ట్ టైం పోవుడు, నాకు కూడా తెలియదు. కొందరు యూట్యూబ్లో చూడడం వల్ల నాకు తెలిసింది. ఇక ఆయనతో ఇక్కడికి వచ్చినాం. ఇంకో అతను నేను అంటే ఎక్కొని పోతే కొంచెం భయం అవుతుందని సోపతికి ఇద్దరం వచ్చినాం. ఇక ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే అసలు ఇక్కడ శివుడు వెలిసిండు, అలాగే మునేశ్వరుడు కూడా ఉన్నాడు. ఇంకా ఇంకో ఏవో అమ్మవారు ఉన్నారు, అది కూడా తెలియదు. ఇక మునేశ్వరుడు తపస్సు చేసింది అయితే ఇక్కడనే. ఇక్కడ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఇక చూసిరు కదా, అస్సలు అయితే నేను వేరే షాక్ అయిన. అసలు ఈ బండ సొరికలల్లా మీరు కూడా రావచ్చు ఇక్కడికి.
కానీ మీకు దారి కూడా వాళ్ళని అడిగినా చెప్తారు. ఇక్కడికి కూడా మీరు రావాలనుకుంటే రావచ్చు. చూసినట్టయితే ఇక్కడ శివుడు ఉన్నాడు. అంటే ఇక పూజ కూడా జరిగింది ఆల్రెడీ. ఇక మేము పార్టీలు వచ్చినాం అన్నట్టు. ఇంకో నెక్స్ట్ వీడియో ఏంటిదంటే నల్లగొండ నరసింహస్వామిది. అది కూడా ముందు ముందు వస్తుంది. ఇక ఈ వీడియోని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, కానీ ఏ అమ్మవారో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని గంట సేపు ఆన్లో పెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ దోస్తులు, ఉంటామన్నా.